నమస్కారం అండి. నా పేరు భానురెడ్డి. వెల్కమ్ టు జీబీఆర్ అసెట్స్. ఈ రోజు మీ ముందుకు ఒక అద్భుతమైన అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తో వచ్చాను. ఇక ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది. సాగర్ హైవేకి చాలా దగ్గరండి ఈ గ్రామం. ఈ ల్యాండ్ గురించి మాట్లాడబోయే ముందు ఫస్ట్ మనం ఈ విలేజ్ గురించి మాట్లాడాలండి. ఈ ఊరు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఊరే గాని మనుషులే గాని ఇక్కడ ఉన్న ఎడ్లే గాని చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్ కి ఆనుకునే ఉంటుందండి. అది కూడా 40 ఫీట్ అప్రోచ్ రోడ్ తో పూర్తిగా 5 ఎకరాల 1 గుంట ఉన్న ఈ అగ్రికల్చర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఫుల్ వాటర్ ఉన్న బావి అండ్ బోర్ తో ఉంటుంది. అండ్ వాటర్ కి ఎలాంటి సమస్య లేదు ఇక్కడ. అండ్ విలేజ్ కి ఆనుకునే ఉండడం వల్ల మీరు చూడొచ్చు ఇక్కడ హౌసెస్ ఎంత దగ్గర దాకా వచ్చాయో ల్యాండ్ కి. సో అగ్రికల్చర్ కోసమే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక లేఅవుట్ వేసి ప్లాట్ లేసి అమ్మినా కూడా ఈ ఒక్క విలేజ్ ఎక్స్టెండ్ అయినా సరిపోతుందండి. ఈ ఒక్క భూమికి ప్రధానమైన హైలైట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. అవునండి, రీజనల్ రింగ్ రోడ్ ఈ ఊరికి చాలా దగ్గర నుంచి వెళ్తుంది. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ఒక్క భూమికి ల్యాండ్ అక్వైజేషన్ మాత్రం జీరో. ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా గవర్నమెంట్ ల్యాండ్ అక్వైజేషన్ ఎక్కడ చేస్తుంది? లావాణి పట్ట భూములు ఉన్న దగ్గర, గవర్నమెంట్ భూములు ఉన్న దగ్గర, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర చేస్తుంది. ముఖ్యంగా పట్టా భూములు ఉన్న దగ్గర అండ్ ముఖ్యంగా విలేజ్ ఊర్లు ల్యాండ్ అక్వైజేషన్ చేయదండి. ముఖ్యంగా జనాలు ఉన్న దగ్గర ల్యాండ్ అక్వైజేషన్ చేయదండి. సో నేను విన్నదాని ప్రకారం ఊరిని లేపడం మాత్రం అంత ఈజీ కాదు. సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ గా చేయాలనుకుంటే ఏదైనా మంచి విలేజ్ పక్కన ఉన్న ల్యాండ్ తీసుకోండి. సో ఏ గవర్నమెంట్ అయినా విలేజ్ ని మాత్రం లేపదు కాబట్టి విలేజ్ దగ్గర ఉన్న మీ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పక్కాగా సేఫ్ గా ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ లో మీరు ఏదైనా మంచి ఫామ్ హౌస్ గానీ ఏదైనా కట్టుకున్నా కూడా ఊరు కూడా పక్కనే ఉండడం వల్ల ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇంత తక్కువ రేట్ కు వస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వన్స్ రీజనల్ రింగ్ రోడ్ పనులు స్టార్ట్ అయిపోయాయండి, హ్యూజ్ అప్రిషియేషన్ అయిపోతుందండి. ఆల్రెడీ మీకు తెలుసు రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి. ఫ్యూచర్ అప్రిషియేషన్ మాత్రమే కాదండి, ప్రజెంట్ అప్రిషియేషన్ కూడా నేను చెప్పగలుగుతాను మీకు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్న 40 ఫీట్ రోడ్ ఏదైతుందో అది ఇప్పుడు వేస్తున్నారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఒక్క ఊరు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ కిందికి వస్తుంది. సో వారే మొన్నే ఈ 40 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ చేశారు. అండ్ మీరు సైట్ విజిట్ కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పుడు చూడొచ్చు. అండ్ వన్స్ ఆ రోడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందంటే ఖచ్చితంగా ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. అండ్ ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. జెన్యూన్ బయర్స్ కి ఖచ్చితంగా నెగోషియబుల్. అండ్ గుర్తుపెట్టుకోండి, నా పేరు భానురెడ్డి. ఆమె రెరా సర్టిఫైడ్ ప్రాపర్టీ అడ్వైజర్. ప్రైస్ నెగోషియేషన్ లో మీకు పూర్తిగా సహకరించడం నా బాధ్యత. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రాపర్టీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా జీబీఆర్ అసెట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.